రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి కామ్రేడ్ గోపి గారికి, అలాగే సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ మనోహర్ గారికి, సిఐటి నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు, ఇతర సుబ్బమ్మ గారికి, అలాగే మున్సిపల్ నగర నాయకులకు, అలాగే అందరికీ హాజరైనటువంటి కార్మికులకు అందరికీ కూడా సిఐటి తరఫున, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ తరఫున ఇట్లా తెలియజేసుకుంటున్నాము. దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని చెప్పి. మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగస్తులతో పాటు సమానంగా పనిచేస్తున్నారు, కానీ జీతాలలో తేడా ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మున్సిపల్ కార్మికుల కింద ఇంజనీరింగ్, అలాగే అంగన్వాడీ వర్కర్స్ అనేక రకాలుగా పోరాటాలు, ఉద్యమాలు, సమ్మెలు చేయడం జరిగింది. గత ప్రభుత్వం కూడా సమస్యలు పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైంది. ఇప్పుడు ఇంటి దగ్గర కూర్చొని చెమ్మా చెక్క ఆడుకునేటువంటి పరిస్థితి వచ్చింది గతంలో వైసీపీ ప్రభుత్వానికి. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తెలియజేసుకొని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి మనం అడుగుతూ ఉన్నాం. అయితే ఈ ప్రభుత్వం చెప్తుంది ఏ రంగానికి సంబంధించిన కార్మికులు అడిగినా మా దగ్గర డబ్బులు లేవు అంటారు. అంటే ఎమ్మెల్యేలకు, ఎంపీలకు జీతాలు పెంచుకోవడానికి, వాళ్ళ సౌకర్యాలు పెంపొంచడానికి డబ్బులు ఉంటాయి. అలాగే ప్రభుత్వ కార్యక్రమాలు చేయడానికి తెలుగు నాడని రకరకాల కార్యక్రమాల కోసం అయితే కోట్లు డబ్బులు ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి. మరి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో 15,000 రూపాయలు ఇస్తే ఏమాత్రం సరిపోతుంది? ఒక పక్కేమో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి, విద్య, వైద్యము డబ్బులు పెట్టి కొనాల్సినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అందరూ ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో తామే గొంతుగా కోరికలు కోరలేదు. ఇప్పుడున్నటువంటి ధరలకు అనుగుణంగా మాకు 26,000 రూపాయల వేతనాలు ఇవ్వాలని చెప్పి అనేక సంవత్సరాలుగా, అనేక నెలలుగా పోరాటాలు, ఉద్యమాలు చేస్తుంటే ఈ ప్రభుత్వం దురపోతు మీద వాన కోసినట్టుంది. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి మున్సిపల్ నాయకులను పిలిపించి, చర్చలకు పిలిపించి ఈ ఉద్యమానికి సమాప్తి చేయాలని, లేకపోతే సమయపాత చెప్తారని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. అలాగే ఈ ప్రభుత్వము అధికారం ప్రతిపక్షంలో ఇప్పుడేమో ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు అన్ని రంగాల కార్మికులకు వచ్చి మా ప్రభుత్వం అధికారం లేకొస్తే మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ఇప్పుడు మాత్రం ఏమీ పట్టించుకోనటువంటి పరిస్థితి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, ఇంతటితో మీరు శాశ్వతంగా ఉండరు. మీ పదవులు శాశ్వతం కాదు, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల పదవులు శాశ్వతంగా ఉంటాయి ఎప్పటికైనా. ఇది గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా స్పందించి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని. ఇంతమంది అంగన్వాడీలు 42 రోజుల పాటు సమ్మె చేస్తే కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే 12వ తారీఖు ఏం చేస్తారు? అంగన్వాడీ వాళ్ళు చేస్తారు ఈ పోరాటం, 40 రోజులు సమ్మె అని చెప్పారు. అయినా ఉద్యోగాలు తీసేస్తామన్నారు. ఎస్మా ప్రయోగించిన ఎస్మా చట్టాన్ని అయినా అడగలేదు, బెరలేదు. 42 రోజులు సమ్మె చేస్తున్నాం. అందుకే జగన్ సార్ ఇంటి పరిస్థితి. కాబట్టి ఇంజనీరింగ్ కార్మికుల